హాయ్ అండి భోజన ప్రియులారా, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు చందు చేతి రుచులు. మన ఆంధ్రప్రదేశ్లోనే ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క రకం స్పెషాలిటీ ఉంటుంది. అలాగే రాయలసీమలో కూడా ఒక స్పెషల్ డిజైర్ ఉందని మీకు తెలుసా? అదే పల్లీలతో చేసే పచ్చి పులుసు. దీన్ని ఎక్స్పెషల్లీ రాగి ముద్ద తింటే నెక్స్ట్ లెవెల్. మనం రైస్లో కూడా తినచ్చు. ఇది ఎలా చేయాలి, అక్కడ టేస్ట్ ఇక్కడ మనకి రావాలంటే ఎలాంటి టిప్స్ ట్రిక్స్ యూజ్ చేసుకొని ఈ రుచికరమైన పల్లీల పచ్చి పులుసుని ఎలా తయారు చేసుకోవాలో నేను ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టేసి 1 కప్పు వరకు కూడా పల్లీలను వేపుకోవాలండి. ఈ పల్లీలు అనేవి సన్నని సెగ మీద మంచి రంగు వచ్చేంత వరకు కూడా వేపేసుకోవాలి. మొత్తం టేస్ట్ అంతా పల్లీలు వేగడంలోనే ఉంటుందండి. అలాగే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకోవాలి. అలాగే 2 ఉల్లిపాయలని సన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇంకో బర్నర్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్లో పచ్చిమిరపకాయలు మంచిగా వేపుకోవాలండి. పచ్చిమిరపకాయల కారం అనేది మనం తినే కారాన్ని బట్టి ఎంచుకుంటే సరిపోతుంది. నేనైతే ఒక 20 వరకు వేశాను, కారం తక్కువగా ఉన్నాయి. అలాగే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించిన పల్లీలని, వేయించిన పచ్చిమిరపకాయ ముక్కని, అలాగే నానబెట్టుకున్న చింతపండుని, అదే సైజ్ అంతా బెల్లం ముక్కని వేసేసి మంచి పేస్ట్గా తయారు చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని పోపు సిద్ధం చేసుకుందామండి. పోపుకు వచ్చేసి జీలకర్ర, ఆవాలు వేసేసి మంచిగా వేగిన తర్వాత కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు అనేవి బాగా వేగడానికి అవసరం లేదు, కొంచెం ట్రాన్స్పరెంట్గా వేగితే సరిపోతుంది. అలా వేగిన ఉల్లిపాయ ముక్కల్లో ఒక రెమ్మ కరివేపాకు వేసేసుకొని, కరివేపాకు కూడా మంచిగా వేగిన తర్వాత మనం మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న పల్లి పచ్చిమిరపకాయల పేస్ట్ను కూడా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పోపులో వేసేసుకోవాలండి. ఇవి వచ్చేసి కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా మరిగించుకొని కొత్తిమీర వేసేసి మూత పెట్టి 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకుంటే రుచికరమైన అమృతం లాంటి రాయలసీమ స్పెషల్ పల్లీల పచ్చి పులుసు రెడీ అండి. దీన్ని రాగి ముద్దలో తింటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మనమైతే రైస్లో కూడా తినచ్చు. నేను తిన్నాను, చాలా బాగుంది. ఇంకొకసారి తినాలనిపిస్తుంది. చాలా బాగుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి ఒక్క నోటిఫికేషన్ హోమ్ పేజ్